బాబాయ్ నమస్తే. వెంకటస్వామి. వెంకటస్వామి పటాన్చెరు లోకల్. లోకల్ ఏం కాదు కానీ అక్కడ నుంచి వచ్చినాం. మాది కర్నూలుకి వెళ్ళి వచ్చి ఓటు అక్క ఇక్కడనే కదా? అంత ఇక్కడనే ఉంది. ఓకే, ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు ఈ పటాన్చెరు ఎమ్మెల్యే? ఎవరైనా పేరు? మైపాల్ రెడ్డి. మైపాల్ రెడ్డి. బాబాయ్ ఏది మరి ఎట్లుంది ప్రభుత్వం, ఎట్లుంది మీ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లున్నది? ఎమ్మెల్యే బాగానే చేస్తున్నాడు, టీఆర్ఎస్ లో ఉన్నాడు కానీ. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నాడా కాంగ్రెస్ లో ఉన్నాడా? ఏమో టీఆర్ఎస్ లో కనపడుతున్నాడు. టీఆర్ఎస్ లో కనపడుతుంది. మరి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు కదా? కాంగ్రెస్ పని చేసుకుంటారు వాళ్ళు అంతే. అక్కడెక్కడిది ఆఫీసుల చుట్టూ తిరిగి పనులు చేసుకుంటారు అంతే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది. చేస్తుందా? 6 గ్యారెంటీలు ఇస్తుందా మీకు? పక్క చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కానీ టీఆర్ఎస్ వాళ్ళు చేయరు. ఉత్తదే వాళ్ళు. వాళ్ళు వర్గం పాటిస్తారు. వీళ్ళు అందరూ కలుపుకొని పోతారు. కానీ మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు వస్తున్నాయా? పక్క చేస్తారు. చేయలేదు కానీ చేస్తారు. ఇంకా కొంచెం బస్సు ఒకటే ఫ్రీ ఉంది కనపడుతుంది. బస్సు ఫ్రీ అవుతుంది. ఇది గ్యాస్ ఉండే గ్యాస్ వస్తుంది అందరికి. గ్యాస్ వస్తుంది. గ్యాస్ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అది ఇది బీడల్ కోట్లు ఉంటాయి కదా, అవి తీర్పు కొట్టాల. అవి తీర్పు కొడితే గ్యాస్ వస్తుంది. కరెంటు ఫ్రీ అంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి లేదు. పేదలకు వచ్చింది, ఉన్ననికి రాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే మరి ఏమంటే మీ ఎమ్మెల్యే మరి ఏ పార్టీలో ఉన్నాడో తెలియట్లేదు. ఎట్లా మరి పరిస్థితి? పరిస్థితి అంటే ఆయన ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే కాంగ్రెస్లో పోతాడా, బీజేపీ టీఆర్ఎస్లో పోతాడా అర్థం కాకొచ్చింది. ఒక వైపు చూసుకుంటే ఈసారి కాంగ్రెస్లోకి పోయేటట్టున్నాడు ఆయన ఎమ్మెల్యే. నాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా మనం వాళ్ళ కట్టుబెత్తోళ్ళం కాదు, వాళ్ళతో మాట్లాడుతోళ్ళం కాదు. వ్యక్తిగతంగా చెప్తున్నా పక్క ఇంకా ఎక్కువ శాతం ఓట్లు వస్తాయి కాంగ్రెస్ కు.